ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మన బిడ్డలు ఉంటారు. మన తండ్రితో పోల్చుకున్నప్పుడు మనం కన్న బిడ్డలు మన ముందు బాధపడితే మన హృదయము కరిగిపోద్దండి. మనం ఎంతగానో వేదనకి లోనవుతాం. మనం కన్నా మా బిడ్డని, నా బిడ్డ ఎందుకు ఇలా బాధపడుతున్నారని అప్పో సప్పో చేసి మన వల్ల అయ్యే సహాయము మన బిడ్డకి మనం చేస్తామండి. ఈ లోకంలో తల్లిదండ్రులు అలా ఉన్నారు. అయితే మన పరలోకపు తండ్రి ఎంత ప్రేమ కలిగిన తండ్రి అండి మన యేసు క్రీస్తు వారు. మనము బాధపడితే మన తండ్రి చూడగలుగుతాడా? మనము బాధపడితే మన యేసయ్య చూడలేరండి. మనము బాధ పెడుతున్నాం దేవుణ్ణి. మనము లేనిపోని పాపాలు చేస్తున్నాం, అపరాధాలు చేస్తున్నాం. దేవుణ్ణి ఎంతగానో బాధకి వేదనకి మనం లోన్ చేసి మనం ఎంతగానో మనం యేసయ్యని దుఃఖ పెట్టేటువంటి బిడ్డలుగా ఉన్నామండి. దేవుడు కూడా జాలి పడతాడండి. దేవుడు జాలి పడుతూనే ఉన్నాడు. ఈ బిడ్డ ఇలా చేస్తే పాపంలోకి వెళ్తాడు, ఇలా చేస్తే నరకంలోకి వెళ్తాడు, ఇలా చేస్తే పాతాళము కటిక చీకట్లోకి వెళ్తాడని యేసయ్య ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు. ఈ లోకంలో భౌతికమైన తల్లిదండ్రులే బాధపడతారు మనల్ని చూసి. అలాంటిది మన పరలోకపు తండ్రి ఎంత జాలి పడుతున్నాడని, ఆయన జాలి లేకుండా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామా? మన చూపుల ద్వారా పాపాలు ఉంటున్నాయి, మన మాట ద్వారా పాపాలు ఉంటున్నాయి, మన నడక ద్వారా పాపాలు, క్రియల ద్వారా పాపాలు ఉంటున్నాయి. ఇన్ని పాపాలు చేసే మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క కృప కాదా? దేవుని యొక్క జాలి కాదని మనం ఒకటి ఆలోచించుకోవాలండి. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సూటిగా చెప్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పటికిప్పుడు మనం చనిపోయినా కూడా మనం ఎత్తబడే సంఘంలో ఉండాలండి. ఇప్పుడు దేశాల మీద దేశాలు యుద్ధానికి వస్తున్నాయి. ఎలాగన్నా చనిపోవచ్చు. మరణపు మనం ఎలాగన్నా రావచ్చు. మనం ప్రయాణమై వెళ్తున్నా యాక్సిడెంట్లు వచ్చి చనిపోవచ్చు అండి. అదే విధంగా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోవచ్చు, యుద్ధాల ద్వారా చనిపోవచ్చు, లేదా మనం రోడ్లో నడుచుకుంటూ వెళ్తే ఏదో ఒకటి కొట్టేసి చనిపోవచ్చు. ఇలాంటి మరణాల దగ్గర నుంచి ఎవరు కాపాడుతున్నారు? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, ఆయన కాపాడుతున్న సహాయం ద్వారా మనం ఇంకా కాపాడబడుతున్నాం. దేవుడు జాలి పడుతున్నాడు. ఇతను మారుతాడు, ఇతను ఎందుకు ఇంత పాపం చేస్తున్నాడు, ఇతను ఆత్మ నరకంలోకి పోవడం నాకు ఇష్టం లేదని దేవుడు అనేక ఛాన్సులు ఇస్తూ ఉంటారండి. మనిషికి అవకాశాలు ఇస్తారు. మనుషులు ఏం చేస్తున్నారంటే అవకాశాలు ఎవడైతే కాళ్ళతో దూరంగా తన్నేసుకుంటాడో అతని తల మీద అతను మట్టి పోసుకున్నట్లే, అతను నరకంలోకి వెళ్ళేదానికి గుంట తవ్వుకుంటున్నట్లే. కాబట్టి మనం ఈ లోకంలో జాలి పడేటువంటి బిడ్డలుగా ఉంటాం. కొంతమంది హృదయాలు చూసుకున్నప్పుడు, మనం కొంతమంది అధికారులు చూసుకున్నప్పుడు వాళ్ళకి డబ్బు ఉందని గర్వంతో మనల్ని తక్కువ చూపుతో చూస్తారు. బతిమలాడుతారు, సార్ సహాయం చేయండి సార్, మాకు ఎవరు లేరు సార్. కొంతమంది విధవరాలు కూడా పోయి బతిమలాడతారండి. కొంతమంది పేదవాళ్ళు, కొంతమంది వృద్ధులు, ముసిలి వారు కూడా పోయి బ్రతిమలాడినప్పుడు కొన్ని గుండెలు కరగవంటాయి, రాతి గుండెలుగా ఉంటాయి. అయితే క్రీస్తుని వెంబడించేటువంటి మనము మాంసపు గుండె కలిగి ఉండాలి. దేవుడు నీ వీలైనంత వరకు సహాయం చేయ. నీ దగ్గర ఉన్న దాంట్లో నీకుందా, నీకు సమృద్ధిగా ఉందా, ఉంటే పెట్టు. నీ దగ్గర లేమిలో ఉన్నా నీకు పెట్టాలని ఆలోచన ఉంటే నువ్వు ఇతరులకు ఇచ్చేదని సహాయం చేయి అని యేసయ్య వాక్యం సెలవిస్తుంది. ముందు మన దగ్గర అన్నీ ఉండి మనము ఇచ్చేటువంటి పొజిషన్లో ఉంటే మన వల్ల అయిన సహాయం చేయాలండి. మన దగ్గర ఏమి లేకుంటే మనమే ఇతరుల దగ్గర తీసుకునే పొజిషన్లో ఉంటే అది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనము ఏదైనా మనని మనుషులు చూడకపోవచ్చు, మనుషులు గమనికపోవచ్చు అండి. దేవుడు జాలిపడేటువంటి దేవుడు సమస్తం చూస్తున్నాడు. మనం అనుకుంటాం మనమేదో దేవుడికి సేవ చేస్తున్నాం, మనమేదో దేవుడికి ఉద్ధరిస్తున్నాం అని అనుకుంటాం. చాలా పొరపాటు చేస్తున్నారు. దేవుడి సేవ మనకు చేస్తే మనకు మంచిది, మనకు లాభం, మనం పరలోకానికి వెళ్తాం. ఆత్మను రక్షిస్తే మన జీవితానికి మంచిదండి. మనము పరలోకంలో ఒక మంచి పొజిషన్లో ఉంటాం. మనం స్కూల్కి దేనికి పంపిస్తారు? దేనికంటే బిడ్డ నాలెడ్జ్ పెరిగేదానికి పంపిస్తారు. అదేవిధంగా చర్చికి ఎందుకు వస్తున్న? సేవకుల కోసమా? సందా వేస్తే సేవకుడు బతుకుచ్చాడనా, లేదా హాజరు కోసం వస్తున్నారా? కాదు, మన కోసం, స్కూల్కి మన కోసం మన బిడ్డను ఎలా పంపిస్తామో చర్చికి కూడా మన కోసం మనం ఎప్పుడైతే పోతామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.
మనం ఈ లోకంలో మనం ఆశ్రదింపబట్టి దేవుడికి మంచిది వస్తుందా? కాదండి. మన జీవితాలు బాగుంటాయి దేవుడి నామంలో. మనము దేవుడిని మనం మహిమపరిచే బిడ్డలుగా ఉంటాం. నా దేవుడు నన్ను ఇంత మంచి పొజిషన్ లో పెట్టాడు, నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను, నా దేవుడు కాబట్టి నన్ను హైట్ లో ఉంచాడని మన ఆలోచన పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రమయ్యా. మా ఆలోచనని మీరు స్వాధీనపరచుకోండి అయ్యా. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రమయ్యా. ఉన్నవాడును అణువాడునై ఉన్న దేవా స్తోత్రమయ్యా. త్వరలో రానై ఉన్న దేవా స్తోత్రమయ్యా. ఏసీ అదే విధంగా మహిమ కిరీటం ఇచ్చేటువంటి దేవా స్తోత్రమయ్యా. ఏసీ మా ఎడల ఈ లోకపు తల్లిదండ్రులు ఎలా జాలి పడతారో ఏసీ మీరు కూడా జాలి పడేటువంటి దేవా స్తోత్రమయ్యా. ఏసీ మీ బిడ్డలుగా నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఏసీ ఆలోచన విధానాన్ని నాకు పెంచుకునే దాని శక్తిని దయచేయమని అడుగుచున్నాను. ఈ లోకంలో దురాత్మ సమూహాలు ఉన్నాయి. ఈ లోకంలో దురాత్మ సమూహాలు పట్టిన మనుషులు ఉన్నారయ్యా. ఇలాంటి పాప లోకంలో ఉన్నాం, ఇలాంటి చెత్త లోకంలో ఉన్నాం, ఇలాంటి మోసపు లోకంలో ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము ఏ మనుషుల్ని మేము ఆశ్రయించటంలా, ఏ మనుషుల్ని మేము నమ్మటం లేదే, మిమ్మల్ని నమ్ముతున్నానయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, అనేక మంది భక్తులు దానియేలు గాని చూసుకున్నప్పుడు యేసే సింహపు బోన్లో వేసిన ఆయన విశ్వాసాన్ని వదలలేదయ్యా. కాబట్టి ఆయన ప్రాణాలు కాపాడుకున్నాడు. యోబు గారిని చూసుకున్నప్పుడు ఆయనకి అన్ని కోల్పోయిన, అన్ని బాధలు వచ్చిన ఆయన విశ్వాసాన్ని వదిలిపెట్టాల. ఆయనైతే అందరూ వదిలేశారు, భార్య వదిలేసింది, స్నేహితులు వదిలేశారు, బిడ్డలు చనిపోయారు, ఆస్తంతా కోల్పోయింది. ఆయన శరీరాన్ని కూడా చిల్ల పెంకులతో గీరుకుంటున్నా కూడా ఏసే మీ పాదాలు వదల్లా. కాబట్టి మీరు కూడా ఆయన వదల్లా. ఆయన రెండంతలుగా ఆశీర్వదించిన దేవా ఏసయ్య, మీరు ప్రతి ఒక్క బిడ్డని మీద జాలి పడుతున్నారయ్యా. కొన్నిసార్లు పరీక్షలు ఉంటాయి, అగ్ని పరీక్షలు కూడా ఉంటాయి. ఆ పరీక్షలకి నెగ్గేదానికి మీ కృపలో జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని జ్ఞాపకము చేసుకోమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.